కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు దిగువకు విడుదల. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన. విజయవాడ ఎస్కేటీవీ హిందూ హైస్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన ఉమ్మడి శెట్టి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం. టీటీడీ కళ్యాణ మండప ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 5 రోజులుగా జరుగుతున్న అష్టబంధన మహాసంరక్షణ కుంభాభిషేక మహోత్సవాలు. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు గంటకు పోటెత్తుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుండి దిగువకు సుమారు 3 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో బుధవారం ఆ వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం నమోదైంది. గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి ఇన్ అవుట్ ఫ్లో 2.55 లక్షల క్యూసెక్లు ఉండగా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులు జలాలను బ్యారేజీ 70 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,54,034 క్యూసెక్లు ఉండగా కృష్ణా తూర్పు మెయిన్ కెనాలకు 10,187 క్యూసెక్లు, కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాలకు 6,522 క్యూసెక్లు, గుంటూరు కెనాలకు 200 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో మొత్తం కెనాలకు 16,909 క్యూసెక్లుగా ఉంది. బ్యారేజీకి గరిష్ట నీటి మట్టం 12 అడుగులకు చేరుకోవడంతో మొత్తం బ్యారేజీ 70 గేట్లకు కాను 15 గేట్లు 6 అడుగుల మేర, మిగిలిన 55 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,37,125 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్కి దాదాపు 2.5 లక్షల క్యూసెక్స్ వాటర్ పులిచింతల నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లోలేయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయో రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము. అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈవెన్ ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా ఎక్కడికక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇబ్రాహీంపట్నం ఫెర్రీ పాయింట్ అలాగే పొత్తి సంగమము, చిన్నలంక, పెద్దలంక, సో ఈ ఏరియాలో లో లేయింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి, గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్షన్ పోయి ఉంటే రోడ్డుకి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని కింద కూడాను అన్ని దగ్గర మాన్సూన్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు. వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్గా అది కిందకి వెళ్ళిపోతూ ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,65,000 ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 3 lakhs క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైతే ఫెర్రీలు, ఘాట్లు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి. అలాగే పిల్లల్ని, పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకండి. కొంచెం ఈ 2 days అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భంగా కోరుతున్నాను. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. ఇందుకోసం స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేబినెట్ ఈ పోస్టులకు ఆమోదం తెలిపినప్పటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం శోచనీయమన్నారు. డీవైఎఫ్ఐ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన 2,260 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ కు కేబినెట్ లో ఆమోదముద్ర వేశారని, కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. తక్షణమే స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మంది ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు ఉన్నారని, ప్రతి 10 మందికి ఒకటి చొప్పున 8,000 మందికి పైగా ఉపాధ్యాయులు అవసరం ఉంటుందన్నారు. అనేక మంది లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక శిక్షణ పొందారన్నారు. స్పెషల్ డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 80,000 మందికి పైగా ఒక ప్రత్యేక తరగతి సంబంధించినటువంటి పిల్లలకు చదువు చెప్పేటువంటి నిరుద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము. స్పెషల్ డిఎస్ మీద ఇప్పటికే 2019 నుంచి ఇప్పటిదాకా అనేక మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి డిఎస్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా గైడెన్స్ ఇచ్చేసింది. దాదాపు ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ కూడా దాదాపు 2,260 పోస్టులకు ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్లో మట్టుకు భర్తీ చేయడానికి ఇంకా ప్రభుత్వం చొరవ చూడడం లేదు. అందుకనే తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సి ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలనేది మా మొదటి డిమాండ్. దీన్ని 100% రిక్రూట్మెంట్ డైరెక్ట్గా చేయాలనేటువంటిది మా రెండో డిమాండ్. ఎంచేతంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ లేదా జనరల్గా నోటిఫికేషను నిరుద్యోగులకు ఇవ్వాలి. అందుకని మేము అడుగుతుంది, నిజంగా అంతకుముందు ఎవరైతే ఆర్పి దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారో కాంట్రాక్ట్ వాళ్ళకి ఏదైనా మీరు గౌరవ వేతనం ఇస్తారా, మాకు అభ్యంతరం లేదు. లేదా వాళ్ళకి ఇంకొంచెం వేతనం పెంచినా మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులను పొట్టగొట్టి ఏదైతే ఉందో దాన్ని అది కరెక్ట్ కాదు. అన్నిటి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% చేయాలనేటువంటిది మా రెండో డిమాండు. అట్లాగే గతంలో ఏదైతే వయోపరిమితి ఉందో పాత ఏజ్, దాని ప్రకారమే ఈరోజు ఆ వయోపరిమితి సడలింపు ఇవ్వాలి. గతంలో ఎలా తీసుకున్నారో ఆ పద్ధతిలోనే తీసుకోవాలనేటువంటిది మా మూడో డిమాండు. ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ స్పెషల్ డిఎస్సి మీద ఇప్పుడు వాస్తవానికి మిగతా వాళ్ళకల్లా చాలా అన్యాయమైనటువంటి వాళ్ళు, ఈరోజు చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఈరోజు రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళకి చాలా అవసరం విద్య. అందుకని ఈ నేపథ్యంలో వాళ్ళకి విద్య అవసరం అంటే ఈ పోస్టు భర్తీ చేయాలా, ఈ పోస్టులను భర్తీ చేసి ఆ రకంగా వాళ్ళకి అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కనుక ఇట్లే సంబంధించి ఆర్టీ 2009 యాక్ట్ ప్రకారం మాట్లాడితే ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి, అది కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళై ఉండాలి. కాకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఐఆర్టీలు అని చెప్పి చూపించి వాళ్ళకే పర్మనెంట్ చేసే విధంగా చూస్తుంది. కాకపోతే గవర్నమెంట్కి సుప్రీంకోర్టు ఆల్రెడీ 2021 గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్పిందంటే రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు మొత్తం అందరు కలిసి 86,000కు పైగా ఉన్నారు. బట్ దానికి ఆ ప్రొసీజర్ ప్రకారం చూసుకుంటే ఆ విద్యార్థి రేషియో తీసుకుంటే 6,880 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి 1B వాళ్ళకంటే స్పెషల్ ఎడ్యుకేటివ్ వాళ్ళకి తీయాలి. 1,675 పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి 2B వాళ్ళకంటే స్పెషల్ బీఈడీ వాళ్ళకి చేసిన వాళ్ళకి తీయాలి. కానీ గవర్నమెంట్ ఇంతవరకు దీని మీద నిర్లక్ష్యం చేసుకుంటే ఈ సంవత్సరం వరకు తీసుకుంటూ వచ్చింది. మేము రీసెంట్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారిని కలిసిన తర్వాత వారు చెప్పిన మాట ఏమిటంటే, మీకు ఈ జనరల్ డిఎస్సి అయిన వెంటనే స్పెషల్ ఎడ్యుకేషన్ మీద స్పెషల్ డిఎస్సి అంటే CWSN, చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్. స్పెషల్ డిఎస్సి అంటే ఇక్కడ గిరిజన విద్యార్థులకు కూడా వస్తుంది స్పెషల్ డిఎస్సి. అది కాదు మాకు కావాల్సింది. ఏంటి, ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు బోధించుటకు. అంటే రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగ విద్యార్థులు ఎట్లాంటి వాళ్ళు 86,000 మంది ఉన్నారు. వీళ్ళ కోసం మేము ప్రత్యేకించి RPWD 2016 యాక్ట్ ప్రకారం 21 మంది డిజేబిలిటీస్ ఉంటే ఆ డిజేబిలిటీస్ మీద మేము కోర్స్ చేయడం జరిగింది. లక్షలు ఖర్చు పెట్టి కోర్స్ చేసాం ఈ విద్యార్థులు బోధించడానికి. జనరల్లో పిల్లలకి ఎవరైనా సరే విద్య బోధిస్తారు, అది కామన్. బట్ మేమేంటంటే ఇలాంటి పిల్లలకి బోధించాలని చెప్పి మేము 2016 నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్క పోస్టు శాంక్షన్ చేయలేదు. కాకపోతే సుప్రీంకోర్టు తరపు నుంచి 2,260 పోస్టులు క్యాబినెట్లో 2025 ఏప్రిల్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్ ఆమోదం తెలిపాక 1 మంత్ లోపు కంపల్సరిగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నిర్దిష్ట ప్రణాళికతో విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ నిబద్ధతకు మారుపేరుగా SKPV హిందూ హైస్కూల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు నిలిచారని స్కూల్స్ కమిటీ కార్యదర్శి KLV మోహన్ రావు కొనియాడారు. ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు గత 36 సంవత్సరాలుగా విద్యాసేవలో తరించి ఆదర్శప్రాయంగా నిలిచారని చెప్పారు. విజయవాడ SKPV హిందూ హైస్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం హిందూ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మోహన్ రావు హిందూ హైస్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు, KBN కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ తూనికండ్ల శ్రీనివాసులతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కమిటీ ఉపాధ్యక్షులు అన్నం రామకృష్ణారావు మాట్లాడుతూ హిందూ హైస్కూల్కు సుమారు 125 ఏళ్ల ఘన చరిత్రలో వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టిన గురుతుల్యులు ఉండడం పాఠశాల గర్వకారణమన్నారు.
కేబీఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ తోనుకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో నిబద్ధత అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఉండడంతో పాటు ఆధ్యాత్మిక ఆరోగ్య సేవా సంబంధిత ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న యు వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ వి నారాయణరావు, కేబీఎన్ కళాశాల ఎగ్జిక్యూటివ్ అధికారి ఎన్ శ్రీనివాసరావు, హిందూ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడు ఎస్ భరత్ కుమార్, ఉపాధ్యాయుల ప్రతినిధి బ్రహ్మేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కొత్తపేట విజయవాడ 1 టౌన్లో మా స్కూల్లో పనిచేసే ఉమ్మడి వెంకటేశ్వరరావు గారు పదవి విరమణ పండగలాగా చేసుకుంటున్నారు. దాదాపుగా 400-300 మధ్యలో వాళ్ళ ఆత్మీయులు, మేనేజ్మెంట్ కమిటీ, అట్లాగే స్నేహితులు, బంధువులు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా ఈ ఫంక్షన్కి విచ్చేసి ఉన్నారు. ఆయన 36 సంవత్సరాలు అయింది ఈ స్కూల్లో జాయిన్ అయ్యి. నిర్విరామంగా ఎక్కడ వ్యతిరేక భావం లేకుండా చక్కటి విద్యా బోధన చేస్తూ ఆయన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆయనే సాటి. వాళ్ళ 2 కుమారులను కూడా బాగా చదువులో ఉత్తీర్ణులు చేసి, ఒకళ్ళు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ, ఒకళ్ళు అమెరికాలో జాబు సాఫ్ట్వేరు, ఈ విధంగా స్టాండ్ చేశారు. వాళ్ళ సతీమణిని కూడా ఉపాధ్యాయుని వృత్తిలోనే ఉన్నది. ఈయన తెల్లవారుజామున 2:30 నిద్రలేసి కృష్ణానదిలో స్నానం చేసి సాధనలు చేసి ప్రతిరోజు నిత్యం అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి 9 వస్తారు. ఈయన పనితనంలో ఎక్కడ ఏ ఇబ్బంది, మాకైతే ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగించుకుంటూ ఈ పదవిని చక్కగా ఉత్తీర్ణులు చేశారు. ఈ రోజుతో ఆయన పదవీ కాలం తీరిపోయింది. ఎవరైనా ఎప్పుడో అప్పుడు ఆ పదవి నుండి పక్కకు తప్పుకోవాల్సిందే. ఒకళ్ళకి ఈరోజు వస్తుంది, మరొకళ్ళకి రేపు వస్తుంది, అంతేగాని దానికి బాధపడి ఉపయోగం లేదు. ప్రతి టీచర్ని కూడా మేము పదవి విరమణ అయిన తర్వాత కూడా స్కూల్కి రమ్మని చెప్తున్నాము. అలాగే ఈయనకి కూడా చెప్పి ఉన్నాము. సంతోషదాయకంగా మేనేజ్మెంట్ ఆయనకి సహకరిస్తుంది. మా ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీలో గత 36 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 1907లో ఈ ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా రకరకాల ఇన్స్టిట్యూషన్స్తో ఇవాళ దేదీప్యమానంగా జరుగుతుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఇటువంటి కమిటెడ్ స్టాఫ్ ఉంటాం. ఇవాళ ఆయన ఏజ్ రూపేణా ఆయన్ని రిటైర్ చేస్తున్నారు, కానీ ఆయన ఇంకా సర్వీస్ ఇవ్వగలిగే శక్తి ఉన్న వ్యక్తి. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా సొసైటీకి ఎంతో ఉపయోగపడతారు. అటువంటి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మేము ముందు కూడా ఇంకా తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకున్నాం. స్కూల్స్ కమిటీకి ఉపాధ్యక్షుడిని ఈ ఉమ్మడి శెట్టి వెంకటేశ్వరరావు గారు అనే ఆయన మా పాఠశాలలో 36 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేస్తూ విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఒక చదువులే కాకుండా సంస్కారంతో సహా నేర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇండివిజువల్గా చూసినా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పడవల మీద ఈయన యోగ సాధన చేస్తూ సాధించారు. మా కమిటీలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో టీచర్స్లో వెళ్ళడం అనేది ఇదే ప్రప్రథమం. ఇది మాకు ఒక రకంగా గర్వకారణం. ఆయన సర్వీసులు ఉత్తరోత్తర కూడా మా పాఠశాలకు ఉపయోగపడాలని, ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాను. మ్యాజిక్ ద్వారా డబ్బులు సృష్టించడం సాధ్యం కాదని సీనియర్ మెజిషియన్ క్రాంతికార అన్నారు. కొంతమంది మోసగాళ్లు ₹1,00,000 ఇస్తే కోట్లాది రూపాయలు వర్షంగా కురిపిస్తామంటూ భారీష్ గోరు పేరుతో మోసాలు చేస్తున్నారన్నారు. మరికొందరు రైస్ పూలింగ్ పేరుతో పురాతన నాణాలు, వస్తువులు వంటి వాటిని చూపించి కోట్ల రూపాయల ధర పలుకుతుందంటూ అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారన్నారు. గుప్తనిధుల పేరుతో మరికొందరు మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇటువంటి మోసాలను ప్రజల వారు నమ్మొద్దని క్రాంతికారు సూచించారు. బురిడి బాబాలు, కొంతమంది మోసగాళ్లు మిరాకిల్ క్రైమ్ పేరుతో ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ మెజిషియన్ క్రాంతికార్ వివరించారు. ఈ సందర్భంగా క్రాంతికార్ మాట్లాడుతూ మోసాలు చేసేందుకు కొందరు మోసగాళ్లు మ్యాజిక్ చేసే
మెజిషియన్లను ఎంచుకొని వారి చేత మోసాలు చేయించి ఎక్కువ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. తాము చేసేది మోసం అని తెలియక అనేక మంది మెజిషియన్లు కేటుగాళ్ల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదే తరహాలో తన దగ్గర శిష్యరిక నేర్చుకున్న సుధాకర్ అనే వ్యక్తి మోసగాళ్ల బారిన పడి తాను చేసేది తప్పు అని తెలియక కొంతమంది ప్రజలు ఇబ్బందులు పెట్టారని క్రాంతికార్ వివరించారు. తాను చేసిన తప్పును తెలుసుకుని క్రాంతికార్ పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడని, పోలీసులు న్యాయస్థానాల శిక్షల తర్వాత సుధాకర్కు మంచి ఉపాధి మార్గాన్ని తామంతా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సుధాకర్ చెప్పే విషయాలు గమనించి మిరాకిల్ క్రైమ్కు పాల్పడుతున్న ముఠాలను పోలీసు శాఖ గుర్తించాలన్నారు. పోలీస్ శాఖలో సైబర్ క్రైమ్ తరహాలో మిరాకిల్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రులను కలిసి మెజిషియన్ల అసోసియేషన్ పక్షాన తాను వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు క్రాంతికార్ వివరించారు. డబ్బు ఆశ చూపించి కొంతమంది మోసగాళ్లు ఏ విధంగా మ్యాజిక్తో మోసాలు చేస్తారో ఈ విలేకరుల సమావేశంలో భాగంగా క్రాంతికార్ సుధాకర్ చూపించారు. క్రాంతికార్ మెజిషియన్, సీనియర్ మెజిషియన్, 71 ఏళ్ల వయసులో 45 ఏళ్ల మ్యాజిక్ అనుభవంతో సొసైటీలో అత్యాశకు పోయి చాలామంది ప్రజలు మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఆ మోసాలు చేసే విధానాల్లో ఆర్పి రైస్ పుల్లింగ్ అని ఒక రాగి చెమ్ముని కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తూనే ₹1,00,000 వసూలు చేసి వాళ్ళ దగ్గర మోసం చేస్తారు. ఆ చెంబు ఎందుకు పనికిరాదు. అలాగే బారిష్, ఒక గురువుని తీసుకొస్తారు, రూపాయల వర్షం కురిపిస్తారు. మీరు కనుక ఒక 5 లక్షలు ఇస్తే మీకు 100 కోట్ల వర్షం మీ ఇంట్లో కురిపిస్తాడు ఆయన అవి వాళ్ళకి చెల్లవు, గురువులకి చెల్లవు, మీకు చెల్తాయని చెప్పి వాళ్ళ 25 లక్షలు తీసుకొని ఆ మీడియట్స్ మాయమవుతారు. గురువుని మాత్రం ప్రదర్శనకు వాడుకుంటారు. ఆ గురువుకి కొంత డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఈ మీడియట్స్ మాత్రం ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని మాకు సమయం గురువు మాయమైపోయాడు, పారిపోయాడు అని చెప్తుంటారు. ఇలాగా గుప్త నిధులు మీ లోపల, మీ ఇంట్లోనో మీ పొలంలోనో కొన్ని కోట్ల రూపాయలు విలువైన బంగారం ఉంది అని గురువు వచ్చి అక్కడ నిమ్మకాయలు లేపి చూపిస్తాడు. మీకు అక్కడ నిమ్మకాయలు లేపేది కూడా అక్కడ పెట్టాను, యాక్చువల్గా మీకు చేయలేదు, ఇప్పుడు వెళ్ళే ముందు చూపిస్తాను. నిమ్మకాయ ఎలా గాల్లో తేలుద్ది అది కూడా చూడండి. ఓకే, అలాగా నిమ్మకాయలు వేస్తే అక్కడ లోపల నిధులు ఉన్నాయని చెప్తారు. గురువు వెళ్ళిపోతాడు. వీరు తవ్వడం కోసం 8 మంది గురువులు రావాలి, అష్టదిగ్బంధం చేయాలి, ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని 40 లక్షలు, వీళ్ళు మీడియేటర్లకు 10 లక్షలు. సామాజిక ఆస్తుల్ని, ప్రకృతి వనరుల్ని కార్పొరేట్లకు దోచిపెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. పాత బస్ స్టేషన్ స్థలాన్ని ఉపాధి కల్పన పేరిట లూలు మాల్కు అప్పగించడాన్ని వారు తప్పుపట్టారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని కూటమి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. పౌరవేదిక ఆధ్వర్యంలో విజయవాడ బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ బందర్ రోడ్లోని బాల ఉత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీలోని వివిధ సంఘాల నాయకులు, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, వ్యాపార సంస్థల నాయకులు, న్యాయవాదులు, వివిధ పౌర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, సీనియర్ న్యాయవాది శంకర రాజేంద్ర ప్రసాద్, పౌరవేదిక ప్రతినిధి సిహెచ్ బాబురావు తదితరులు మాట్లాడుతూ ఇది కేవలం ఆర్టీసీ సమస్య కాదని, ప్రజలందరి సమస్య అని అన్నారు. సామాజిక ఆస్తులను, ప్రకృతి వనరులను దోచుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని ధ్వజమెత్తారు. దేశాలు తిరుగుతూ తమ ఆస్తులను దోచుకుపోమని కార్పొరేటర్లకు ఆహ్వానం పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత దాటుతున్న కూటమి ప్రభుత్వాన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకులం కాదని, అయితే కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా కట్టబెట్టడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగాల కల్పన పేరిట ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఎన్నో దేశాల్లో ఉన్న లూలు మాల్కు ఇక్కడ స్థలాన్ని ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. విజయవాడ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతోందని, ఇలాంటి తరుణంలో ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ అవకాశం కల్పించాలని సూచించారు. ఉపాధి కల్పన పేరిట రాయలసీమలో 85 ఎకరాలను సోలార్ విద్యుత్కు కట్టబెట్టాలని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రజా సంఘాలను ప్రజల్లో కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటం సైతం దిగుతామని వారు హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్, ఆర్టీసీ యూనియన్ ప్రతినిధులతో పాటు వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. అంతకు ముందున్నటువంటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని మళ్ళీ రీకన్సిడర్ చేసి ఇచ్చినటువంటి జీవోది. మరి ఇవాళ వేటిని కూడా పాటించకుండా అడ్డగోలుగా అక్కడ విశాఖపట్నంలో లోగడ అలాట్ చేసినటువంటి ఆ 14 ఎకరాలే కాకుండా ఇక్కడ మళ్ళీ 4 ఎకరాలు 15 సెంట్లు ఇవ్వటం అనేది ఇది చాలా తప్పుడు నిర్ణయం. ఈ విధంగా ప్రజల సంపదని స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం అనేది తప్పనిసరిగా మనం అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం.
మీకు బహుశా అంటే ఇందులో పెద్దలు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అట్లాగే ఇంకా కొంతమంది న్యాయ శాస్త్రంలో బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వారు ఉంటారు, వారు మాట్లాడతారు. నేను ఈ సందర్భంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, కిందటిసారి మీకు గుర్తుంటే మన జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ అనేటటువంటిది ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్లో అర్బన్ డెవలప్మెంట్ మీద నేను పార్టిసిపేట్ చేశాను. కొంచెం గొప్ప నేర్చుకున్నాను. నేను ఆ విషయంలో మాట్లాడతాను. అభివృద్ధి చెందే దేశాలు తీసుకోండి, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీసుకోండి, అభివృద్ధి చెందని దేశాలు తీసుకోండి. కామన్గా నాకు కనిపించేది అంటే 32 దేశాలు తిరిగారు కాబట్టి చెప్తున్నాను. కమ్యూనిస్టు చైనాలో కానీ, రష్యాలో కానీ, అమెరికాలో కానీ పర్యావరణ పరిరక్షణకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఎవరు గ్రహించట్లేదు. ఈ 75 సంవత్సరాలు దాటాక ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ కార్యక్రమం గవర్నమెంట్ విశాలమైనటువంటి ఖాళీ స్థలాలు అట్టే పెట్టారు. మళ్ళీ ఏదో ఎంజాయ్ చేయడం కోసం, ప్రజల కోసం ఖాళీ స్థలాలు అట్టే పెట్టారు. ఇవాళ బెజవాడ వీధులు 4 లక్షలు 5 లక్షల మందికి సరిపోయింది, కానీ ఒక 12.5 మిలియన్ పీపుల్ సరిపోయేటువంటి రోడ్లు మనకి లేవు. అది కాకుండా ముఖ్యంగా అమెరికా దేశాలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ఎంత స్ట్రిక్ట్గా ఒక రోడ్డు విడత ఎంత ఉంది, ఆ రోడ్లో ఎంత ట్రాఫిక్ నిర్ధారించగలదు అనేది దృష్టిలో పెట్టుకొని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కానీ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానీ పర్మిషన్ ఇవ్వదు. అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్ దూరంలో ఎంత. ఈ రోజున ప్రభుత్వం ఆర్టీసీ బస్ స్టాండ్ని లూలు సంస్థకి ఇస్తామనేటువంటి నిర్ణయం పెద్ద ఆశ్చర్యంగా కలిగించేదేం కాదు. మనకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి దందాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే, కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలని ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ సెక్టర్కి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే బెజవాడ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ కూడా లూలు సంస్థకి ఇవ్వటం జరుగుతోంది అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? ప్రైవేట్ ఆస్తులను కానీ, పబ్లిక్ ఆస్తులను కానీ ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేసేదానికి వీళ్ళకు ఉన్నటువంటి హక్కు ఏమిటి అనేటువంటి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం. సరే, అనేక విషయాలు దీనివల్ల వచ్చేటువంటి ప్రజలందరికీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్ను ఏఐటీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖ పెద్దలందరూ, రాజకీయ నిపుణులు, రాజకీయ పెద్దలు, అలాగే న్యాయవాదులు, అలాగే మాజీ మేయర్ గారికి, అలాగే హాజరైన వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా బాధాకరమైన విషయం, ఇవాళ కూటమి ప్రభుత్వం రావాలని ప్రధానంగా ప్రజల కోరిక ఏమైనప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు దృష్ట్యా ఉద్యోగులు అయితే మాత్రం ప్రథమ భూమిక పోషించడం మాత్రం వాస్తవం. కూటమి ప్రభుత్వం వస్తే ఆర్టీసీకి ఏదో చేస్తుంది, 20 లక్షల ఉద్యోగాల్లో ఆర్టీసీలు కూడా ఎంతో కోటా వస్తుందని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో మా ఆస్తుల మీదే ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు కొత్త ఏం కాదు. వాళ్ళు ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో ప్రైవేటు బస్సులని జాతీకరణ చేసి ఆర్టీసీని విస్తరింపజేస్తే సిబిఎన్ గారు ఆర్టీసీని ప్రైవేటు పరంలో తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారే ఉన్నది వాళ్ళందరిలో భయాందోళన చెందుతుంది. మేము కూడా మా యూనియన్గానే భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఉన్న పలు పౌర సంస్థల నేతలు, వామపక్ష భావాలున్న వ్యక్తులు, సంస్థలు అందరూ హాజరు కావటం గొప్ప పరిణామం. సరే జనచైతన్య వేదిక ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ముందుకు రావడంలో, విజయం సాధించడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించాం. ఈరోజు అంత పాత్ర పోషించాల్సిన పరిస్థితికి వచ్చిందో ఈరోజు గత 14 నెలల పాలన చూసిన తర్వాత బాధాకరంగా ఉంది.
అవినీతికి చిరునామాగా మారింది. ఈరోజు రేషన్ బియ్యంలో అవినీతి కానొస్తుంది, మద్యం షాపుల్లో అవినీతి కానొస్తుంది, మైనింగ్లో అవినీతి కానొస్తుంది. ఈ నిర్ణయం మరి విజయవాడ పాత బస్టాండ్ స్థలాన్ని లూలు సంస్థకి ఒక షాపింగ్ మాల్ నిర్మాణం చేయడానికి కేటాయించాలి అనేటువంటిది, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ పౌర సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ చర్చల్లో పాల్గొంటా ఉన్నారు. మేము ప్రభుత్వానికి కొన్ని విషయాలను అడగదలుచుకున్నాం. సామాజిక ఆస్తుల్ని, సామాజిక సంపదని ప్రైవేట్ వ్యక్తులకి మీరు ఏ విధంగా కట్టబెడతారు అనేటువంటి, మీరు సామాజిక ఆస్తులకి ధర్మకర్తలుగా వ్యవహరించాలి తప్పితే మీ ఇష్టరాజ్యం వచ్చినట్లుగా మీ సొంత సొమ్ములాగా, మీ తాతగాడి ముల్లిలాగా ప్రైవేట్ వ్యక్తులకి, కార్పొరేట్ శక్తి విలువైనటువంటి ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో 13.5 ఎకరాలైనటువంటి విలువైన స్థలాన్ని లూలు ఇంటర్నేషనల్ మాల్ సంస్థకి కేటాయించాల్సిన అవసరం ఏముంది? వ్యాపార సంస్థలకి కోట్ల రూపాయలు గడించుకోవటానికి ప్రజల యొక్క స్థలాలని కట్టబెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఉచిత ఆర్టీసీ బస్సు పథకం వచ్చే నెలలోంచి తీసుకొస్తామని చెప్తున్నారు. బస్టాండ్లు పెంచాలా, ఉన్న బస్టాండ్లు అమ్మేయాలా? ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలా, ప్రభుత్వ రంగంలో ఉంచాలా? స్థలాలని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం అంటే అవి ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. దానికి తోడు ఇప్పటికే వ్యాపారాలు లేవు. చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతినిపోతున్నాయి. డీమార్టు, వాల్మార్టు, రిలయన్స్, మెట్రో లాంటివి వచ్చి రేపు ఈ లూలు మాల్ కూడా పెడితే ఇక విజయవాడలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు మూతేసుకోవాల్సిందే. అంటే మీకు స్థానికంగా రాష్ట్రంలో ఉన్న వ్యాపారులు కావాలా, దుబాయ్లో ఉన్న? టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 5 రోజులుగా జరుగుతున్న అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని పూర్ణాహుతి కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఋత్వికుల వేద మంత్రోచ్చారణలో, మంగళ వాయిద్యాల నడుమ నయన మనోహరంగా సాగిన కుంభాభిషేక మహోత్సవాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను తిలకించిన భక్తజనం పరవశించారు. పున్నమతోటలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. పాంచాహ్నిక దీక్షతో చేపట్టిన ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు స్వామి అమ్మవార్లకు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఆఖరి రోజున మహాకుంభాభిషేక, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రానుసారం నిర్వహించారు. కుంభాత్, బింబ సమారోహణం, కళవాహనం, ప్రథమ కాలార్చన, మహాసంప్రోక్షణ, అక్షతారోహణ, బ్రహ్మఘోష వంటి వైదిక కార్యక్రమాలు ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణలో, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి కన్నుల పండుగ సాగింది. ఈ సందర్భంగా టీటీడీ సూపరింటెండెంట్ ఎం మల్లికార్జున మాట్లాడుతూ, స్వామివారి ఆలయాన్ని స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకుని అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను నిర్వహించామని తెలిపారు. 5 రోజుల పాటు విశేష పూజలు, హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపించామని వివరించారు. మహాకుంభాభిషేక, మహాపూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, వేద పండితులు, గోవింద సేవా సమితి భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పున్నమ్మ తోటలో వెలిసి ఇప్పటికీ ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి టీటీడీ ఆనవాయితీ ప్రకారము సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టదలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆగమ అడ్వైజరు పెద్దల నిర్ణయంతో ఈ నెల 26 నుంచి అంకురార్పణ చేసి ఈ 31వ తారీఖున మహాసంప్రోక్షణతో ఈ ఆలయ అష్టబంధన కార్యక్రమాలు, తదితర పూజలు ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం, సాయంత్రం హోమాలు జరిగాయి. ఈరోజు మహాకుంభాభిషేకం జరుగుతుంది. జరిగి శాంతి హోమంతో పూర్తి అవుతుంది. ఇవాళ 11:24 నుంచి 12:25 శుభముహూర్తంలో స్వామి తిరిగి భక్తులకు పునర్దర్శనాన్ని ఇస్తారు. ఓం నమో వెంకటేశాయ. 30 నిమిషాల నుంచి మహా అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది. భక్తులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు దిగువకు విడుదల.
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ DYFI ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన. విజయవాడ SKTV హిందూ హైస్కూల్ 36 సంవత్సరాలుగా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన ఉమ్మడి శెట్టి వెంకటేశ్వరరావు పదవీ విరమణ కార్యక్రమం. టీటీడీ కళ్యాణ మండప ఆవరణలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 5 రోజులుగా జరుగుతున్న అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు. ఇవి ఇప్పటివరకు నచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.